గురుగారు అక్కడ టీపీ చూసుకోండి సార్. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట టీ కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కక్షపూరితంగా వ్యవహరిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఛార్జ్ షీట్లో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. నిన్న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ధర్నాలు కొనసాగాయి. ఇవాళ నిరసనలకి దిగారు టీ కాంగ్రెస్ నేతలు. ఈడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు, అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్లో సోనియా, రాహుల్ పేర్లను చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేటెడ్ టీవీ రావు అందిస్తారు. ఎస్ పవన్, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్దదిగా ఏదైతే గత దశాబ్ద కాలంగా దీనిపై చర్చలు మారుమోగుతున్నటువంటి పరిస్థితి. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడీ కేసులన్నింటినీ కూడా ముమ్మరం చేస్తుంది. సాధారణంగానే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కూడా ఇందులో ఈడీ అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించడం సర్వసాధారణంగా కొనసాగుతున్నటువంటి అంశమే. అయితే ప్రస్తుతానికి ఈడీ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి హెరాల్డ్ కేసుకు సంబంధించి ఇందులో కూడా పెద్ద ఎత్తున ఏదైతే మనీ లాండరింగ్ అనేది భారీగా జరిగిందనేది ఈడీ ప్రధాన ఆరోపణ. ఇందుకు సంబంధించినటువంటి విచారణలో ప్రాథమిక ఆధారాలు లభ్యమైపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గత 5 రోజుల క్రితం 3 గంటల పాటుగా ఏదైతే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఇప్పటికే విచారించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దీనిలో 38% ఎవరెవరు, ఇటువైపు రాహుల్ గాంధీ కానీ ఇటువైపు సోనియా గాంధీ కానీ ఇరువురి పేర్లపై సంబంధించి 38% మనీ లాండరింగ్ అనేది ఒకటి ఉంది. మరి అంతేకాకుండా 90 కోట్ల రూపాయలకు పైగా దీనిలో మనీ లాండరింగ్ జరిగినటువంటి అంశాన్ని తేటతెల్లం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరికొంతమంది కాంగ్రెస్ పెద్దలందరినీ కూడా ఈడీ విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విచారణ సందర్భంగా దాదాపుగా 12 ప్లేసుల్లో ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12 కాంగ్రెస్ ప్రాంతాల్లో ఇప్పటికే ఏదైతే ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కాంగ్రెస్ అభిమానులైతేనేమి, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కేడర్ వీరందరూ కూడా ఆయా ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాలకు పూనుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరి మొత్తం మీద చూస్తే నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి ఏదైతే మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వేగవంతం చేసినటువంటి ఈ దర్యాప్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇది కక్షపూరితంగానే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటున్నారు. గతంలో తమ మాట విననటువంటి వారిని అందరినీ కూడా ఆపుకు సంబంధించినటువంటి నేతలైతేనేమి, మరోవైపు ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన కొంతమంది నేతలైతేనేమి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నేతలైతేనేమి, వీరందరికీ కూడా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు బిగించినటువంటి ఉచ్చులో వేసేందుకు మాత్రమే ఈడీ ముందుగా వస్తుంది అని మాత్రము ఇటువైపు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరి మొత్తం మీద చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసు ఉన్నా కూడా ఇందులో అసలు ప్రాథమిక ఆధారాలు లేకుండా మాపై ఎలా కేసులు బనాయిస్తారు, ఇది కక్షపూరితమని కాంగ్రెస్ వాదిస్తుంటే ఇటువైపు బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో తమ వద్ద ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ఇంకా ముందుకు వెళ్తాము, మరింత లోతైన దర్యాప్తు కూడా జరుపుతాము, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇటువైపు బీజేపీ చెప్తోంది. ఏదేమైనా ఇప్పుడు తాజాగా చూస్తే వరుసగా సోనియా గాంధీ సైతం విచారణకు హాజరవడం, ఈడీ సమక్షంలో ఆమె విచారణలు ఎదుర్కోవడం, ఓవైపు రాహుల్ గాంధీ కూడా ఈడీ కనుసన్నల్లోనే తన కదలికలు కొనసాగడం, ఈ వ్యవహారాలన్నింటినీ చూస్తే ఈడీ కేసుల్లో మళ్ళీ ఏదైనా కాంగ్రెస్ టైకూన్స్ అందరూ కూడా బుక్ అయ్యేటటువంటి ప్రమాదం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ సార్.